మీరు అసెస్మెంట్ ఇయర్ 2026 కోసం ITR2 ఫైల్ చేయబోతున్నట్టయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. సిబిడిటి విడుదల చేసినటువంటి తాజా వాలిడేషన్ రూల్స్ ప్రకారం కొన్ని చిన్న పొరపాట్లు కూడా రిటర్న్ అప్లోడ్ ఫెయిల్యూర్, లేకపోతే డిడక్షన్ డిజలవెన్స్, లేకపోతే సిపిసి నోటీసెస్, లేక ఫ్యూచర్ స్క్రూటినీ వంటి సమస్యలకు కారణం కావచ్చు. ఈ వీడియోలో ITR2 ఫైల్ చేసేటప్పుడు ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి 15 ముఖ్య అంశాలను చర్చిద్దాం. రైట్. పాయింట్ నెంబర్ 1, పాన్ వివరాలు సరిపోవాలి. మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ మరియు ఆధార్ రికార్డులతో పూర్తిగా సరిపోవాలి. సీనియర్ సిటిజన్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని చెక్ చేసుకోవాలి. పాత పన్ను విధానం అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ డ్యూ డేట్ తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఎంపిక కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువలన ముందుగానే ట్యాక్స్ ప్లానింగ్ చేయండి. చివరి తేదీ వరకు వేచి ఉండవద్దు. రైట్. నెక్స్ట్, మీరు కనుక కంపెనీలో డైరెక్టర్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో ఏ కంపెనీలోనైనా డైరెక్టర్ అయితే తప్పనిసరిగా వివరాలు పొందుపరచాలి. డిన్ను, కంపెనీ పేరు మరియు ఆ యొక్క కంపెనీ యొక్క పాన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. అన్లిస్టెడ్ షేర్స్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్స్, స్టార్టప్ షేర్స్, ఫ్యామిలీ కంపెనీ షేర్స్ ఉంటే తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే న్యూ ట్యాక్స్ రెజీమ్లో హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయవద్దు. న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుంటే సాధారణంగా హెచ్ఆర్ఏ, ఎల్టీఏ అలాగే కొన్ని అలవెన్సెస్ అనుమతించబడవు. రైట్. తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే హౌస్ లోన్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీపై ఇంట్రెస్ట్ డిడక్షన్ ఓల్డ్ రెజీమ్లో అందుబాటులో ఉంటుంది. ఓకే. కానీ న్యూ రెజీమ్లో సాధారణంగా అందుబాటులో ఉండదు. అంటే డిడక్షను మీకు న్యూ రెజీమ్లో ఆ డిడక్షను రాదు. ఒకవేళ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇల్లు మాత్రమే డిడక్షన్ ఉంటుంది. 2 కంటే ఎక్కువ ఉన్న ఇల్లు సెల్ఫ్ ఆక్యుపైడ్గా చూపిస్తే సమస్యలు రావచ్చు. క్యాపిటల్ గెయిన్స్ రిపోర్టింగ్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మిన వారు పర్చేజ్ డేట్, సేల్ డేట్, కాస్ట్, అలాగే సేల్ వాల్యూ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ సరిగా నమోదు చేయాలి. ఒకవేళ నమోదు చేయకపోతే మీకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో తేడా రావచ్చు. అలాగే క్రిప్టో ట్రాన్సాక్షన్స్, బిట్కాయిన్, ఇథూరియం, క్రిప్టో ట్రేడింగ్ ఉంటే తప్పనిసరిగా ప్రకటించాలి. అలాగే షెడ్యూల్ VDA అనేది కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి. డివిడెండ్ ఇన్కమ్ చాలామంది మర్చిపోతారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇప్పటికే ఆ సమాచారం ఉంటుంది. అందువలన సరైన మొత్తాన్ని మీరు మీ రిటర్న్లో చూపించాలి. సెక్షన్ 80G డొనేషన్స్, 2000 కంటే ఎక్కువ క్యాష్ డొనేషన్ ఉంటే అటువంటి సందర్భాల్లో మీకు 80G డిడక్షన్ అనేది రాదు. సో 2000 పైబడితే ఎల్లప్పుడూ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా డొనేషన్ చేయండి తప్పనిసరిగా. సెక్షన్ 80D డిడక్షన్, మెడికల్ ఇన్సూరెన్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసే ముందర మీరు సెల్ఫ్, ఫ్యామిలీ, అలాగే పేరెంట్స్, అలాగే సీనియర్ సిటిజన్ లిమిట్స్ తప్పనిసరిగా సరిచూసుకోండి. ఈ యొక్క 80D డిడక్షన్ అనేది కూడా కేవలం ఓల్డ్ రెజీమ్లో వస్తుంది, కొత్త రెజీమ్లో రాదు. హెచ్ఆర్ఏ మరియు 80GG 2 ప్రయోజనాలు ఒక్కసారే పొందే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 రావు, ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. జాయింట్ ప్రాపర్టీ ఓనర్షిప్ ఉన్నట్లయితే ఓనర్షిప్ పర్సంటేజీ, కో ఓనర్ ప్యాను, ఇంట్రెస్ట్ క్లెయిము సరిగా నమోదు చేయాలి. అండ్ ఏఎస్
టీఐఎస్ ఫార్మ్స్ 26 ఏఎస్ ఫార్మ్ తప్పక చేసుకోండి. రిటర్న్ ఫైల్ చేసే ముందర ఏఐఎస్, టీఐఎస్ ఫార్మ్ 26 ఏఎస్ డౌన్లోడ్ చేసి పోల్చండి. రైట్. మనం ముగింపుగా ఐటీఆర్ 2 ఫైలింగ్లో పెద్ద సమస్యలు సాధారణంగా చిన్న పొరపాట్ల వల్లే వస్తాయి. అందువలన ఫైల్ చేసే ముందర పాన్ వివరాలు, ట్యాక్స్ రెజీము, క్యాపిటల్ గెయిన్స్, హౌస్ ప్రాపర్టీ, డిడక్షన్స్, ఏఎస్ మ్యాచింగు తప్పనిసరిగా చెక్ చేయండి. ఒక చిన్న పొరపాట్ల మూలాన అనవసరంగా మనం నోటీసులు కొని తెచ్చుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.